ఇవాళ వీడియో వచ్చేసరికైతేనేమో సామ్సంగ్ వాళ్ళది సామ్సంగ్ గ్యాలక్సీ F70 Pro 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్, స్పెసిఫికేషన్, యూనిక్నెస్ అన్ని డీటెయిల్‌గా చెప్తాను భయ్. ఒక్క చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోండి ఫ్లిప్‌కార్ట్ పిక్ అయితే చూపిస్తున్నాను. ఇది ఆఫర్ ప్రైస్ మీద 24,000 ఏమో వస్తుంది. కొంచెం డిస్కౌంట్ వస్తుంది. అంటే లాంచ్ ప్రైస్ అనేసి అయితే అన్నారు. సో తీసుకొచ్చారా అంటే మాత్రం భయ్ నేనైతే మాత్రం ఒకటే చెప్తున్నాను. ఒకవేళ లాంచ్ ప్రైస్‌లో తీసుకుంటే తీసుకోండి. కార్డ్ ఆఫర్ సప్లై చేసినాక లేదంటే మాత్రం కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది తర్వాత. ఓన్లీ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6 ఓఎస్ అప్డేట్స్ వస్తున్నాయి. డీసెంట్ ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. జర బాగానే ఉంది ఓకే. కానీ యాక్చువల్‌గా చూస్తే 20,000 లోపల రావాల్సింది 25, 26,000కి వచ్చిందన్నమాట. ఒకసారి హైలైట్స్ ఒకసారి చెక్ చేయండి. సామ్సంగ్ వాళ్ళది గ్యాలక్సీ F70 Pro స్మార్ట్ ఫోన్ అయితే వీళ్ళు లాంచ్ అయింది. ఇక్కడ ప్రైస్ చూసుకోవచ్చు. అంటే 24,000 అంటే 23,900 24,000 1 యూనిట్ అన్నారు. స్టార్ మార్క్ ఇచ్చిర్రు. అంటే ఇది ఆఫర్డ్ ప్రైస్ అనమాట. సో, ఎగ్జాక్ట్ ఇదే ప్రైస్ అని ఉండదు. కొంచెం అంటే లాంచ్ ప్రైజెస్ ఉంటాయి. అవి ఆఫర్ కార్డ్ ఆఫర్స్ ఉంటే అప్లై చేసినాక ఈ ప్రైస్ వస్తుంది. అఫీషియల్‌గా సేల్స్ వచ్చేసరికి 8థ్ ఆగస్ట్ రోజు సాటర్‌డే రోజు సేల్స్ స్టార్ట్ అవ్వబోతుందనమాట. హైలైట్ చూసుకుందాం. మెయిన్ హైలైట్ ఏందంటే హెచ్‌డిఆర్ సెల్ఫీ కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ ఓఎస్ కెమెరా. ఓకే. పర్లేదు 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ 24 అవర్స్ దాకా మంచి బ్యాటరీ బ్యాకప్ స్ట్రీమ్ చేసి 120 రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ అయితే తీసుకోవచ్చు. ఎల్‌పిడిడిఆర్ 5x ర్యామ్‌తో పాటు. సో, ఇంకొంచెం డెప్త్‌కెళ్దాం. ఏమేం ఫీచర్స్ ఇచ్చిర్రంటే మంచి కెమెరా ఫీచర్స్ అయితే ఇచ్చిర్రు బై. లైక్ కలర్స్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. 4K రికార్డింగ్ కెమెరాది ఇది. యాహ్! కొన్ని బ్యాలెన్స్‌డ్ ఉన్నాయి. అండ్ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌తో పాటు కూడా వస్తుంది. 120 రిఫ్రెష్ రేట్ అండ్ ఇక్కడ పంచోల్ డిస్‌ప్లే ఇది. కలర్స్ ఆప్షన్స్ ఆల్ఫా బ్లాక్ కలర్ అండ్ ఆరా గ్రీన్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంది. స్లిమ్ బాడీతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొడక్షన్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. సర్కిల్ సర్చ్ ఫీచర్స్ వస్తున్నాయి. ఇక్కడ ఇదొక్కటి మంచిగుంది. 6 ఓఎస్ అప్‌గ్రేడ్స్ వస్తున్నాయి. అంటే 6 సంవత్సరాల దాకా ఓఎస్ అప్‌గ్రేడ్స్ అండ్ 6 సంవత్సరాల దాకా సెక్యూరిటీ అప్‌డేట్‌తో పాటు కూడా వస్తుంది. క్నాక్ సెక్యూరిటీతో పాటు కూడా వస్తుంది. మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. సామ్‌సంగ్ వాళ్ళ వన్ యూఐ 8.5తో పాటు కూడా వస్తుంది. అండ్ యాహ్! ఇవి కొన్ని హైలైట్స్ అనుకోవచ్చు. సార్ అని ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చంటే ఫ్లిప్‌కార్ట్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు. నేను రికార్డింగ్ చేసే టైంకైతే మాత్రం బేస్ వేరియంట్ 6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అయితుందో లాంచ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 24,000కి ఉంది. అండ్ 8 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 28,000 ఉంది. 8 జీబీ ర్యామ్ 2 జీబీ స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే రూ. 33,000 ప్రైస్ ట్యాగ్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. అఫీషియల్‌గా సామ్‌సంగ్ వాళ్ళ అఫీషియల్ వీళ్ళ వెబ్‌సైట్‌లో నేను చెక్ చేసినప్పుడైతేనేమో స్పెసిఫికేషన్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదన్నమాట. ఒకసారి వన్స్ అగైన్ రీలోడ్ కూడా చేసి చూద్దాము. ఆహ్, స్పెసిఫికేషన్ సంబంధించిన ట్యాబ్ అయితే ఇక్కడ ఏం లేదు. సో, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీకు ఫ్లిప్‌కార్ట్ నుంచి చూపించేస్తాను ఇక్కడ. ఫస్ట్ ఇక్కడ ఏందంటే ఫ్లిప్‌కార్ట్ నుంచి ఒకటి మీకు ఇక్కడ చూపించేస్తాను. అంటే మళ్ళా చూపియలేరు అంటారు కదా! హైలైట్స్ ఇంతకుముందు చెప్పిన అవే హైలైట్స్. ఏందంటే ఇక్కడ డిస్‌ప్లే సైజ్ 6.7 ఇంచెస్ అమోలెడ్ డిస్‌ప్లేతో పాటు వస్తుంది. అండ్ ఇది మెయిన్. అంటే బాక్స్ పర్చేస్ చేసినాక బాక్స్‌లో మీకు సిమ్ ఇజెక్టర్ పిన్, టైప్ సి కేబుల్ అండ్ స్మార్ట్ ఫోన్ ఇవే వస్తాయన్నమాట. ఇదొక్కటి చూపియడానికి ఇవన్నీ ఫోటోస్ చూపియాల్సొచ్చిందన్నమాట. సో, ప్రైస్, హైలైట్స్ అవన్నీ చూసిర్రు కదా భయ్! నా ఒపీనియన్‌లో భయ్ స్టార్టింగ్‌లో కూడా చెప్పినాను. 20,000 లోపల వస్తే కూడా బాగుండేది. స్టిల్ ఇప్పటికి నేను ఒకటే మాట అంటాను. ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకోవాలంటే ఆఫర్స్, సేల్స్ వచ్చినప్పుడు తీసుకోండి అంటారు. అప్పుడు జర వాల్యూ ఫర్ మనీ అనేది 21, 22 లేకపోతే 20,000 లోపల రావచ్చు. అప్పుడు తీసుకోమనేది ఒక జెన్యూన్ సలహా అయితే ఇస్తున్నాను. హైలైట్‌లో భయ్ ఇదే స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ వస్తుంది. 2.4 గిగాహెర్ట్జ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇది 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. 6000 మిల్లీ బ్యాటరీ. స్పెసిఫికేషన్స్‌కెళ్ళిపోతే గిట్లా ఆబ్వియస్‌గా 0.8 సెంటీమీటర్స్‌తో పాటు వస్తుంది. అండ్ హెచ్‌డిఎస్ 1080 ఇంటూ 2340 రెజల్యూషన్, క్వాల్కామ్ ప్రాసెసర్, అడ్రినో 710 జీపీయూతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ ఫుల్ హెచ్‌డీ రెజల్యూషన్‌తో పాటు 202 గ్రామ్స్ వెయిట్ అనమాట. సో, అదొకటి నయం అనుకోవచ్చు. అండ్ యాహ్! 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో పాటు మంచి రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఓకే. బాగా డీసెంట్ రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు. 387 పిక్సెల్స్ పైనుంచి రియల్‌మీ యూఐ 8.5తో పాటు కూడా వస్తుంది. సెన్సార్ చూసుకుంటే యాక్సిలెరోమీటర్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అన్నమాట. ఇక్కడ మీకు పిక్చర్స్ అవైలబుల్ ఉన్నట్టు. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ. స్టార్టింగ్‌లోనే పెట్టిర్రు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అని సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అది. అండ్ జైరోస్కోప్ వస్తుంది. జియోమెట్రిక్ సెన్సార్, లైట్ సెన్సార్, వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సార్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ బాక్స్ స్మార్ట్ ఫోన్ టైప్ సి కేబుల్, సిమ్ పిన్‌తో పాటు వస్తుంది కానీ ఎల్‌పిడిడిఆర్ 5x ర్యామ్ ఒకటి ఇదొకటి బాగా అనిపించింది. ర్యామ్ ఒకటి అండ్ యూఎఫ్ఎస్ 3.0 స్టోరేజ్‌తో పాటు కూడా వస్తుంది. ఇవి 2 జర బాగా అనిపించినాయి. అండ్ 5G కాబట్టి 5Gకి సంబంధించిన బ్యాండ్‌విడ్త్స్ అన్నీ కూడా సపోర్ట్ ఉన్నాయి. డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుందన్నమాట బై. అండ్ వైఫై హాట్‌స్పాట్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ బ్లూటూత్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే VHD 80 అని ఉంది. ఇక్కడ హాట్‌స్పాట్ అవన్నీ ఉన్నాయి కానీ బ్లూటూత్‌కి సంబంధించిన ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే ఏం చేయలేరు. సో, ఓకే. అది పర్లేదు.
అండ్ మోస్ట్‌లీ సింపుల్‌గా చెప్పుకోవాలి అంటే తీసుకొచ్చానా అంటే మాత్రమే స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ ఉంది. ఎగ్జినోస్ ప్రాసెసర్ కూడా కాదు. సామ్‌సంగ్ స్లో అయితదా అంటే మాత్రమే లేదు ఎగ్జినోస్ ప్రాసెసర్ లేదు బయ్. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ ఉంది. బానే డీసెంట్ ప్రాసెసరే. ఇక్కడ ఒక ఆహ్, ఇష్యూ ఏందంటే మాత్రం ప్రైస్ కాడనే ఇష్యూ అనమాట. ఆఫర్స్ అప్లై చేసుకో ₹22,799 అవైలబుల్ ఉందన్నమాట. 24,000 ఉంది. అంటే లాంచ్ ప్రైస్ ఆఫరు. సో, అంటే ఈ ఇష్యూస్ లేకముందు ర్యామ్ అండ్ స్టోరేజ్ ఇష్యూ లేకముందుకైతే 20,000 లోపలికొచ్చేది. ఇప్పుడు 22, 23 వేలకు వస్తుంది కాబట్టి తీసుకోవాలని అంటే మాత్రం స్టిల్ సేల్స్ గాని, ఆఫర్స్ వచ్చినప్పుడు వెయిట్ జేసి తీసుకోమనేసైతే నేనొక జెన్యూన్ సలహా అయితే ఇస్తున్నాను. సామ్‌సంగ్ నుంచయితే మీకు ఏ ప్రాబ్లమ్ అయితే ఉండదు బయ్. ప్లస్ ఎక్సినోస్ కాదు, హీట్ ఎక్కువ కాదు, మంచి ఆప్టిమైజేషన్‌తో పాటు క్వాల్కమ్ ప్రాసెసర్ కూడా వస్తది కాబట్టి బానే ఉంది. ఏందంటే ఓన్లీ మైనస్ ఏందంటే మాత్రం ఫస్ట్ ఏందంటే బై డిఫాల్ట్‌గా వీళ్ళు చార్జర్ ఇయ్యరు. చార్జర్‌కి ఒక రూ. 1000 పెట్టుకోవాలి. అండ్ ఇంకోటేందంటే ప్రైస్ కూడా స్లైట్‌లీ ఓవర్ ప్రైస్డ్ అనిపించి కొంచెం లైక్ ఒక 1000, 2000 అది మీరు లైక్ ఆహ్, కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో స్పెషల్ సేల్స్ వచ్చినప్పుడు అప్పుడు యూజ్ చేసుకోవచ్చు మంచి డిస్కౌంట్ మీద. కానీ డీసెంట్ స్పెసిఫికేషన్‌తో పాటు వచ్చింది. తీసుకోమని రికమెండేషన్ చేస్తాను. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసినాక. సో ఫైనల్‌గా ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఒపీనియన్ అంతా కూడా చూసిర్రు కదా! మీ ఒపీనియన్స్ ఏంది ఈ స్మార్ట్ ఫోన్ మీద? కొంటారా కొనరా కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.